హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ ఉంది, అందుబాటులో ఉంది. ఉచితంగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పూర్తయింది. టెట్ మార్కులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వాలిఫై కాని వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వడానికి మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది, ఉపయోగించుకోండి. అలాగే తెలంగాణ వారికి కూడా తెలంగాణ డిఎస్సి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది, ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. జాతీయ విద్యా విధానం 1986లో సూచించబడిన 10 మౌలిక అంశాలలో ఒకటి కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాజ్యాంగ బాధ్యతలు విధులు, ఆప్షన్ 2 సమానత్వం భావన, ఆప్షన్ 3 పరిసరాల పరిరక్షణ, ఆప్షన్ 4 సాంఘిక అడ్డంకుల తొలగింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీరే కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ని. క్వశ్చన్ నెంబర్ 2, 8వ తరగతి జీవశాస్త్ర పాఠ్య గ్రంథ విశ్లేషణకు హంటర్ గణన కార్డును ఉపయోగించి విశ్లేషణ చేయుటలో విషయ జ్ఞానానికి మరియు రచయిత విద్యాస్థాయికి ఇవ్వవలసిన భారత్వ శాతం వరుసగా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 50-10, ఆప్షన్ 2 25-5, ఆప్షన్ 3 60-10, 4 54. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25-5. క్వశ్చన్ నెంబర్ 3, విద్యా విషయక సాధన పరీక్షలో ప్రశ్నల స్థాయిని విశ్లేషించి ప్రశ్నాపత్రంలో ప్రతి ప్రశ్నను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే సూచీలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అంశ కాఠిన్యత సూచి, అంశ విచక్షణ సూచి, ఆప్షన్ 2 అంశ వర్గీకరణ సూచి, అంశ కాఠిన్యత సూచి, ఆప్షన్ 3 అంశ విచక్షణ సూచి, అంశ వర్గీకరణ సూచి, ఆప్షన్ 4 అంశ ప్రామాణిక సూచి, అంశ పౌనఃపున్య సూచి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంశ కాఠిన్యత సూచి, అంశ విచక్షణ సూచి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రకల్పన పద్ధతి కొన్ని సూత్రముల ఆధారంగా. క్వశ్చన్ నెంబర్ 4, ప్రకల్పన పద్ధతి కొన్ని సూత్రముల ఆధారంగా తయారు చేయబడినది. కింది వానిలో ఒకటి ప్రకల్పన పద్ధతి సూత్రములకు సంబంధముగా సరికాదు. సరికాని దానిని గుర్తించుము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసనం, జీవనం ద్వారా అభ్యసనం, సాంఘికీయత, ఆప్షన్ 2 స్వేచ్ఛ, ప్రయోజనం, చేయడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 3 సహసంబంధం, సహకారం, కృత్యాల ద్వారా పిల్లల అభ్యసనం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, విలువల ద్వారా అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, విలువల ద్వారా అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 5, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని విశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 జోసెఫ్ జే షాబ్ మరియు జేమ్స్ బి కోనాంట్, ఆప్షన్ 2 జోసెఫ్ జే షాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్, ఆప్షన్ 3 జేమ్స్ బి కోనాంట్ మరియు ఆర్సి శర్మ, 4 ఫిలిప్ హెచ్ ఫినిక్స్ మరియు ఆర్సి శర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జోసెఫ్ జే షాబ్ మరియు
ఫిలిప్ హెచ్ ఫినిక్స్. క్వశ్చన్ నెంబర్ 6. ఒక వ్యవసాయ పట్టభద్రుడు నూతన ఆలోచనలతో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టే పరికరాన్ని ఆవిష్కరించాడు. దీని వలన రైతులు ఎంతో లబ్ధి పొందారు. ఇందులో ఇమిడి ఉన్న జీవశాస్త్ర బోధనా విలువ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపయోగాత్మక విలువ, ఆప్షన్ 2 వృత్తిపరమైన విలువ, ఆప్షన్ 3 బౌద్ధిక విలువ, ఆప్షన్ 4 ఉన్నత జీవితానికి భూమిక. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వీడియోని చివరి వరకు చూస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో. క్వశ్చన్ నెంబర్ 7. కింది వానిలో అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిన బోధనా పద్ధతులు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చర్చా పద్ధతి, డాల్టన్ పద్ధతి, 2 కథా పద్ధతి, వర్ణనా పద్ధతి, 3 ఆటల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, 4 కృత్య పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆటల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 8. నమూనా పట్టిక. చూడండి ఫ్రెండ్స్, నమూనా పట్టిక తేదీ, వస్తువు పేరు, కంపెనీ పేరు, ఇన్వాయిస్ నెంబర్, ఖరీదు, పరికరాల సంఖ్య, మొత్తం ఖరీదు, నమోదు చేసిన తేదీ వివరాలు. పై నమూనా పట్టిక జీవశాస్త్ర ప్రయోగశాలలో ఈ రిజిస్టర్ నిర్వహణకు ఉపయోగిస్తారు. ఇది ఏ రిజిస్టరు? వస్తు ప్రవేశ రిజిస్టరు, 2 వాడే వస్తువుల రిజిస్టరు, 3 ఆర్డర్ రిజిస్టరు, 4 వస్తు సామాగ్రి జారీ రిజిస్టరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వస్తు ప్రవేశ రిజిస్టరు. క్వశ్చన్ నెంబర్ 9. వృత్తి సామర్థ్యాలను నైపుణ్యాలను పెంచుకోవడానికి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు సెమినార్లు, వర్కుషాపులు, పునశ్చరణ తరగతులు, సైన్స్ సెంటరు, సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలలో పాల్గొనుచు పోషించు పాత్ర. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సమన్వయకర్త, ఆప్షన్ 2 సౌకర్యకర్త, ఆప్షన్ 3 అన్వేషకుడు, ఆప్షన్ 4 మార్గదర్శకుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్వేషకుడు. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం. దీనికి 2 మానవులకు వచ్చే వ్యాధులను గురించి తెలియజేయడం, 3 సూక్ష్మజీవుల వలన వచ్చే మలేరియా వ్యాధిని గురించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు. ఇటువైపు వచ్చేసి ఏ లక్ష్యం, బి గమ్యం, సి ఉద్దేశం. పై వానిని సరిగా జతపరచగా సూచించు సమాధానం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫస్ట్ దానికి వచ్చేసి బి ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం వచ్చేసి గమ్యం. సెకండ్ వచ్చేసి మానవులకు వచ్చే వ్యాధులను గురించి తెలియజేయడము, దీనికి వచ్చేసి సి ఉద్దేశము. 3 వచ్చేసి సూక్ష్మజీవుల వలన వచ్చే మలేరియా వ్యాధిని గురించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు, దీనికి వచ్చేసి ఏ లక్ష్యం. కాబట్టి ఆన్సర్ 4 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 11. హెర్బార్ట్ విధానంలోని పాఠ్య పథకం తయారీలో పాటించవలసిన సోపానాల వరుస క్రమం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పరిచయము, హాజరుపరచడం, అన్వయము, పోలిక, సాధారణీకరణం, పునశ్చరణ. ఆప్షన్ 2 పరిచయం, పోలిక, హాజరుపరచడం, సాధారణీకరణం, అన్వయం, పునశ్చరణ. ఆప్షన్ 3 పరిచయం, హాజరుపరచడము, పోలిక, సాధారణీకరణం, అన్వయం, పునశ్చరణ. ఆప్షన్ 4 పరిచయం, హాజరుపరచడం, సాధారణీకరణం, అన్వయం, పోలిక, పునశ్చరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పరిచయము, హాజరుపరచడము, పోలిక, సాధారణీకరణం, అన్వయము, పునశ్చరణ. క్వశ్చన్ నెంబర్
12. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రకల్పన అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పార్కర్, ఆప్షన్ 2 బల్లార్డ్, ఆప్షన్ 3 థామస్ మరియు లాంగ్, ఆప్షన్ 4 స్టీవెన్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 థామస్ మరియు లాంగ్. క్వశ్చన్ నెంబర్ 13. ఒక పరీక్షా పత్రం యొక్క విశ్వసనీయతపై ప్రభావం చూపు అంశాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, మార్కుల కేటాయింపు, నికష నిడివి. ఆప్షన్ 2 నికష యొక్క నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, ప్రశ్నాపత్రంలో ఇచ్చే సూచనల స్పష్టత. ఆప్షన్ 3 ఎక్కువ మార్కుల కేటాయింపు, పరిమిత సమయం కేటాయింపు, లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆప్షన్ 4 వ్యాసరూప ప్రశ్నలు, తక్కువ మార్కుల కేటాయింపు, నికష నిడివి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నికష యొక్క నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత, ప్రశ్నాపత్రంలో ఇచ్చే సూచనల స్పష్టత. క్వశ్చన్ నెంబర్ 14. ఏ బోధనోపకరణం ద్వారా దృష్టి వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసనను భావాన్ని పెంపొందింపజేస్తాయో దాన్ని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటాము అని నిర్వచించిన వారు. క్వశ్చన్ నెంబర్ 14. ఏ బోధనోపకరణం ద్వారా దృష్టి వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసనానుభవాన్ని పెంపొందింపజేస్తామో దాన్ని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటాము అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కార్టర్ ఏ గుడ్, ఆప్షన్ 2 విలియం ఎస్ బర్టన్, ఆప్షన్ 3 వెస్ట్వే, ఆప్షన్ 4 జేజే థామ్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కార్టర్ ఏ గుడ్. చూసారా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.